శివశక్త్యా యుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునికి శక్తి ఉంటుంది. ఆ దివ్య శక్తి తోడు లేకపోతే పరమశివుడు కూడా కదులట కూడా శక్తిహీనుడే. అటువంటి శక్తిని ఆరాధించి హరిహరులు బ్రహ్మ సృష్టి స్థితి లయలను కారణభూతులవుతున్నారు. పుణ్యం లేని వారు ఆ జగన్మాతను స్తుతించడానికి కూడా అర్హులు కాలేరు. ఇది ఈ స్తోత్రం యొక్క అర్థం. శివాయ గురవై నమః. సౌందర్యలహరి 2వ శ్లోకం. తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరత్సంక్షుధ్యైనం భజతి భసితో ధూళన విధిం. అమ్మా జగజ్జనని, నీవు సృష్టించిన బ్రహ్మ విష్ణువు ఈశ్వరులు నీ పాదరేణువును తలదాల్చి సృష్టి స్థితి లయలను చేయుటకు సమర్థులై ఉన్నారు. బ్రహ్మ నీ అనుగ్రహం వల్లనే అవికలమైన సృష్టి కార్యాన్ని నిరంతరం చేస్తున్నారు. సౌరి నీ పాదధూళి తలదాల్చి అత్యంత బలసంపన్నుడై ఆదిశేషువుగా తన సహస్ర శిరస్సులతో ఈ భూభారాన్ని మోస్తున్నారు. పరమేశ్వరుడు నీ పాదధూళిని భస్మంగా శరీరానికి పూసుకుని ప్రళయకాల రుద్రుడై ప్రపంచ ప్రళయాన్ని చేస్తున్నాడు. శివాయ గురవే నమః. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. అజ్ఞాన హృదయంలోని దట్టమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే సూర్యోదయ ప్రదేశ నగరం. మందబుద్ధులకు జ్ఞానమనే కల్పవృక్ష కుసుమాల గుత్తిలోని తేనె కాలువ. దరిద్రులకు కోరిన సంపదనిచ్చే చింతామణి సమూహం. అమ్మా సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించే విష్ణు వరాహమూర్తి కోర వంటిదమ్మా. పాదధూళికి ఇంత మహిముందమ్మా అని చెప్తున్నారు ఇందులో. శివాయ గురవై నమః. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః స్త్వమేకా నైవాసి ప్రకటితపరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. అమ్మా సర్వలోకములకు శరణ్యమైన తల్లి, నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలందరూ కూడా చేతులతో అభయముద్రను వరముద్రను ధరించి ఉన్నారు. నీవు మాత్రం ఇతర దేవతల వలె వర అభయముద్రలను ప్రదర్శించడం లేదు. ఎందుకని అని విచారిస్తే ఇది తెలిసింది. ఏంటంటే నీ పాదాలు మాత్రమే భక్తులను భయము నుండి రక్షించుటకు, కోరిన దానికంటే ఎక్కువగా ఇచ్చుటకు సామర్థ్యాన్ని కలిగి ఉన్నవి అని చెప్పారు. శివాయ గురవే నమః. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. నమస్కారం చేసేవారికి సమస్త సౌభాగ్యములు ప్రసాదించే ఓ తల్లి, మున్ను నిన్ను హరి ఆరాధించి మోహిని రూపం పొంది శివునికి చిత్తక్షోభను కలిగించాడు. మన్మధుడు నిన్ను ప్రార్థించి రతీదేవి కనులకు లేహ్యము వంటి మేనితో మునులను మహామోహవసులను చేయగలిగాడు. శివాయ గురవై నమః. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిసికా వసంత సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అతి సుకుమారుడైన మన్మధుడు నీ కృప వల్ల, నీ దయ వల్ల, నీ కరుణచే జగత్ మొత్తాన్ని కూడా సర్వస్వాన్ని జయిస్తున్నాడని ఈ శ్లోకం యొక్క భావం. ఓ హిమగిరి తనయా, పువ్వు విల్లుతో భ్రమణ సముదాయమై నారి కాగా పంచబాణుల
పంచబాణాలతోని వసంతుడు నీ సామంతుడు కాగా, మలయమారుతం తన కథన రథంగా ఉన్నప్పటికీ నీ అపాంగావలోకనం కల ఆ మన్మధుడు నీ కరుణకు పాత్రుడై ఈ జగత్ సర్వస్వాన్ని జయిస్తున్నాడు కదమ్మా. శివాయ గురువై నమః. కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాసం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమదితుడాహు పురశికా. మ్రోగుతున్న బంగారు మొలతాడు కలది, గున్న ఏనుగు కుంభస్థలాల వంటి కుచాలతో వంగియున్నది, సన్నని నడుము గలది, శరత్పూర్ణిమ చంద్రుని వంటి వదనారవిందం కలది, హస్తాలతో పాశాంకుశాలను ధరించినది, త్రిపుర హరుని అహంకార స్వరూపిణి అయిన పరదేవత మా సమక్షంలో ఉండుగాక. శివాయ గురువై నమః. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అమ్మా, అమృతసాగర మధ్యప్రదేశంలో కల్పతరు పరివేష్టితమైన చింతామణి సదనంలో శివస్వరూప మంచమునందు పరమశివ పర్యంకంపై తేజరిల్లే నిన్ను, చిదానందలహరివైన నిన్ను ధన్యాత్మలు కొందరు ఆరాధిస్తూ ఉంటారు. శివాయ గురువై నమః. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఓ పరమేశ్వరి, మూలాధార, మణిపూర, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ చక్రాలలో క్రమంగా గల భూత జల అగ్ని వాయు ఆకాశ మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ పతిదేవినితో విహరిస్తూ ఉంటావు తల్లి. శివాయ గురువై నమః. సుధాధారా సారైశ్చరణయుగళాంతర్విగిళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుళకుండే కుహరుణీం. ఇంతవరకు బ్రహ్మాండాంతర్గతముగా దేవి స్వరూపం తెలపబడింది. ఇప్పుడు పిండార్గతమును కుండలిని నామయుతమును అయిన దేవీ స్వరూపం బోధించబడుచున్నది. అమ్మ పాదాలలో పుట్టిన అమృతధారల వర్షం మాదిరిగా కురిసి సర్వ ప్రపంచాన్ని తడుపుతున్నాయని దీని భావం.